హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి. ఈరోజు నేను చూపిస్తున్నది పల్లీలు ప్లస్ ధనియాలతో కాంబినేషన్తో చట్నీ అయితే చేయబోతున్నా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. పల్లీలు ధనియాలు అండ్ వచ్చేసి జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, మీతో పచ్చిమిర్చి ఉన్న పచ్చిమిర్చి తీసుకోండి, లేదా నేను ఇలా పండు మిరపకాయలు తీసుకున్నాను కదా, అట్లా పండు మిరపకాయలైనా తీసుకోండి. అండ్ కొత్తిమీర, తగినంత ఉప్పు అండ్ కొద్దిగా చింతపండు అనేది తీసుకున్నానండి. సో ఇక్కడైతే నేను పల్లీలు అనేది వేపుకుంటున్నాను. సో కొద్దిగా దోరగా వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే బాగా అనేది వేయించుకోండి. ఈ నా ఛానల్ని ఫస్ట్ టైం కింద చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరిగా ఇవ్వండి, ఓకేనా. ఇలా అయితే నేను ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఆయిల్లోనే అండ్ పల్లీలు అండ్ టమోటా పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి కాబట్టి ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇలా పల్లీలు మటుకు బాగా వేపుకోవాలి దోరగా అనేది. చూడండి ఇలా అయితే వేపుతున్నాను. వేడి వేడి అన్నంలోకి ఈ పల్లీ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ధనియాలు, కొద్దిగా జీలకర్ర కూడా అన్నీ అందులోకి యాడ్ చేసేసి బాగా వేపుతున్నాను. సపరేట్గా ఏం లేదండి. ధనియాలు, జీలకర్ర, ఈ పల్లీలకు అవి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత అందులోకి వేసుకొని ఇట్లా వేయించుకోవాలి. సో ఈ మాదిరిగా అయ్యేంత వరకు వేయించుకొని మాడకుండా దోరగానే సిమ్లోనే పెట్టుకొని సో వేపుకోవాలి. సో ఇప్పుడు అన్నీ వేగాయి కదా ఎర్రగా, ఇప్పుడైతే తీసుకుంటున్నానండి. ఇలా వడకట్టుకొని తీసుకోవాలి. ఆయిల్ సపరేటు ప్లస్ పల్లీలు, ధనియాలు, జీలకర్ర అంతా వచ్చేలాగా మనము తీసుకోవాలి. అందులోకి ఈ పచ్చిమిర్చి, పండు మిరపకాయలు అనేది నేను ఇట్లా కన్నం పెట్టేసి వేస్తున్నానండి. అలానే వేసామనుకో అవి ఉబ్బిపోయి చిట్లి మొహానికి అయితే వస్తాయి. సో నేను అవి కడుక్కొని తర్వాత ఇలా వేపుకుంటున్నానండి. ఇందులోకి టమోటాలు కూడా కట్ చేసి చిన్నగా వేసి వేయించుకుంటున్నాను. మీతో బాగా పండినవి అయితే తీసుకోండి టమోటాలు. నాతో ఇలా దోరగా ఉండేటివే ఉన్నాయి, అందుకు అవి వేస్తున్నాను. పండినవి అయితే ఇంకా బాగుంటాయి, త్వరగా మగ్గుతాయి, ప్లస్ టేస్ట్గా కూడా ఉంటుంది. సో అవి కొద్దిగా మగ్గిన తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. తెల్లవాయి కూడా తీసుకోవాలండి. తెల్లవాయి ఒక చిన్న పాయలు తీసుకొని పీల్ తీసుకొని వేసుకోవచ్చు. ఇది మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో మాతో అదే రోల్ లేదు కాబట్టి మిక్సీలోకి వేసుకుంటున్నాను. ఇక్కడైతే బాగా మగ్గించుకోవాలి టమాటా అనేది. ఇక్కడ బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడైతే ఆఫ్ చేసేసి అవి చల్లగా అయిన తర్వాత మిక్సీలోకి అనేది వేసుకుంటున్నానండి. ఫస్ట్ పల్లీలు వేసి మిక్సీ పట్టేస్తున్నాను, ఎందుకంటే అవి బాగా మెదగాలి కాబట్టి. మీలో ఎంతమందికి ఇలాంటి చట్నీ తెలుసో కామెంట్ అయితే చేయండి. తెలియని వాళ్ళైతే తెలీదని కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ తెల్లవాయలు అయితే వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నామండి. 2 స్పూన్స్, 1 స్పూన్ అయితే వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీగా. సో ఇక్కడైతే పల్లీలు అయితే వేసాను కదా మిక్సీకి. సో ఇప్పుడైతే నేను మిర్చి కూడా వేసి పట్టేస్తాను.
టోటల్ అంతా వేసామంటే మొహాన్ వస్తుంది, అంటే మిక్సీ పట్టదు కదా అందుకని. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చింతపండు నానబెట్టేసుకొని అది వేసుకుంటున్నానండి మెదగడానికి. సో ఒక రౌండ్ తిప్పిన తర్వాత టమోటాలు కూడా వేసుకోండి. టమోటాలు వేసి బాగా అవి కొద్దిగా కచ్చా పచ్చగా అంటే కొద్దిగా చట్నీ అనేది రుబ్బుకోవాలి. సో మిక్సీకి అనేది వేసుకోవాలి. తొక్కు లేకుండా కొద్దిగా నున్నగా అయితే వేసుకోండి కచ్చా పచ్చగా. సో ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసేసి అందులోనే ఆడిచ్చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను పోప్ అనేది పెట్టాను. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర అయితే వేసాను. సో ఎక్కువ కారం ఉన్నా కూడా తగ్గిపోతుందండి ఇలా తిరువాత వేయడం వలన. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ముద్ద చేసుకొని రాగి ముద్ద, వేడి వేడి రాగి ముద్దలోకి అది వేసుకొని తింటే చాలా సో ఇంతేనండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ అండి.